అందరికీ నా నమస్కారాలండి. ఇంతకుముందు వీడియోలో మనం చాప్టర్ 3కి సంబంధించి స్టీఫెన్ క్రాషన్, అలానే స్టీవెన్ పింకర్ సెకండ్ లాంగ్వేజ్ మీద వాళ్ళ ఒపీనియన్స్ విన్నాం. ఎట్లా, ఏంటి, ఏం చేయాలి అనేసి. స్టీఫెన్ క్రాషన్ అయితే చెప్పిన విషయం ఏంటంటే చాలా ఒత్తిడి లేనటువంటి వాతావరణం అనేది బాగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లానే అతను ఏం చేశాడంటే ఇన్పుట్ ఏదైతే ఉందో వర్డ్ స్థాయి నుంచి పెంచమని చెప్పాడు స్టీఫెన్ క్రాషన్. ఆ తర్వాత స్టీవెన్ పింకర్ రావడం జరిగింది. అతనైతే భాషని ఒక టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఎక్సలెన్స్గా పేర్కొనడం జరిగింది. లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది జరగాలని, ఏదైతే స్టీఫెన్ క్రాషన్ అండ్ స్టీవెన్ పింకర్ ఇద్దరు కూడా ఎక్విజిషన్ అనేది జరగాలి, లెర్నింగ్ కాదు అనేది తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వివియన్ కుక్ ఈయన యొక్క భావాల్ని మనం చూద్దాం. సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ మీద ఎట్లా ఉంటే ఈజీగా ఉంటుంది, ఎలా బోధించాలి, ఓ టీచర్ అనే వ్యక్తి ఎలా బోధించాలి క్లాస్ రూమ్లో, ఏ విషయాల్ని టచ్ చేస్తే పిల్లలు మాట్లాడగలుగుతారు, పిల్లలు ఆంగ్ల భాషలో నిష్ణాతులు అవ్వగలుగుతారు. ఈ విషయాన్ని వివియన్ కుక్ చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మనం చూద్దాం సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ మీద. వివియన్ కుక్ ప్రకారం ముందు అసలు ఆయన సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ గురించి చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే పారాడైమ్ షిఫ్ట్ గురించి మాట్లాడాడు. అంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి పాత సిద్ధాంతాలని మార్చివేయాలి, కొత్త సిద్ధాంతాలు, కొత్త అప్రోచెస్ రావాలి. ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్, ఏదైతే రెండో భాష పిల్లోడు నేర్చుకుంటున్నాడో, మొదటి భాష అనేది ఎక్విజిషన్ జరిగిపోతుంది, గ్రామర్ కూడా నేర్చుకోనక్కల్లా. ఇప్పుడు అమెరికాలో అడుక్కుని తినేవాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు. అలానే మన ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా అంతే. కారణం ఏంటి? కారణం ఏంటంటే ప్రతి పిల్లవాడికి ఇన్నేట్ ఎబిలిటీ ఉంటుంది. ఎవరు చెప్పారు? పింకర్ చెప్పడం జరుగుతుంది అనమాట. పింకర్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒక ఇన్నేట్ ఎబిలిటీ ఉంటుంది, అది ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా దోహదపడుతుంది. ఇంకొంతమంది ఏం చెప్పారు అంటే టీనేజ్ వరకు కూడా ఈ భాషను నేర్చుకునేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అయితే ఇక్కడ వివియన్ కుక్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి పాత సిద్ధాంతాలన్నీ మార్చాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. మోడర్న్ క్లాస్ రూమ్ ఛాలెంజెస్ని, ఈ పాత సిద్ధాంతాలు ఏవి కూడా, పాత ఏవైతే ఉన్నాయో మోడల్స్, అవి ఏమాత్రం కూడా పని చేయట్లేదు. కాబట్టి కొత్త క్లాస్ రూమ్కి తగ్గట్టుగా ఏం చేయాలి అంటే పారాడైమ్ షిఫ్ట్ కావాలి. ఏదైతే మనం మోడల్స్ వాడుతున్నామో వాటి మార్పులు అయితే జరగాలి అని మొట్టమొదట వివియన్ కుక్ పారాడైమ్ షిఫ్ట్ గురించి, అంటే చేంజ్ ఆఫ్ మోడల్స్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. వివియన్ కుక్ వచ్చేసి ఒక 4 ఎజంప్షన్స్, ఒక 3 ఎజంప్షన్స్ని ఆయన పెట్టదలుచుకున్నారు. ఎజంప్షన్స్ అంటే బిలీఫ్స్, ఆయనకున్నటువంటి నమ్మకాలు ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని మొదట నేర్పించేటప్పుడు స్పోకెన్ లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టాలి. మొట్టమొదటిది ఏంటంటే మాట్లాడడం అనేది రావాలి పిల్లోడికి, అప్పుడు లాంగ్వేజ్లో అది ఫస్ట్ స్టెప్గా తీసుకోవాలి. ఇక ప్రామాణికం ఏది తీసుకోవాలి అంటే నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకోమన్నారు. ఆ తర్వాత మూడో నమ్మకం ఏంటంటే క్లాస్ రూమ్లో ఖచ్చితంగా ఆ భాషనే మాట్లాడాలి. ఈ 3 నమ్మకాలు వివియన్ కుక్ అన్నమాట. మొదటిది ఏంటంటే రెండో భాష ఏదైతే ఉందో అది స్పోకెన్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉండాలి. మనం ఏం చేస్తాం? రీడింగ్ చేస్తాం, రైటింగ్ చేస్తాం అంతే. స్పోకెన్ లాంగ్వేజ్ అస్సలు ఇగ్నోర్ చేసేస్తాం. తర్వాత నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడాలి, అంటే ఆ పందాలో ఉండాలి. మూడోది ఏంటంటే ఏదైతే నేర్పిస్తున్నారో అక్కడ ఆ భాష మాత్రమే మాట్లాడాలి, ఇంగ్లీషే మాట్లాడాలి. స్పీచ్ ఆయన ఉద్దేశం వివియన్ కుక్ ప్రకారం ఏంటంటే ప్రైమరీ స్పీచే, లాంగ్వేజ్ ఈజ్ స్పీచ్ అంటే, రైటింగ్ అనేది తర్వాత సెకండరీ. స్పీచ్ అనేది ఒక అవుట్పుట్, రైటింగ్ అనేది ఒక అవుట్పుట్. ఇన్పుట్స్ ఏంటి? లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ ఇన్పుట్స్ అనమాట. అవుట్పుట్ ఏంటి? స్పీచ్ అనేది అవుట్పుట్, రైటింగ్ అనేది అవుట్పుట్. ఇప్పుడు ఏదైతే స్పోకెన్ లాంగ్వేజ్ ఉందో ఎట్లా చేయాలి అంటే
ఇంటర్నేషనల్ ఫొనెటిక్స్ అసోసియేషన్ ఐపీఏ ఏదైతే ఉందో నిర్ధారించిందో అది మనం ఐపీఏ వచ్చేసి మనకి ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఫొనెటిక్స్ ఎలా పలకాలి ఏంటి దాని ప్రకారంగా. మనం అనుకుంటాం ఎందుకు పలకడం రాదనుకుంటాం. కానీ చాలా డిఫరెంట్. పలికే విధానం వేరుగా ఉంటుంది. స్పోకెన్ లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు ఫొనెటిక్స్ అనేది వాడాలి. ఫొనెటిక్స్ వేటి మీద సపోర్ట్ అయ్యి ఉండాలా? ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ 80s ఆ ఫొనెటిక్ అసోసియేషన్ ఏదైతే నిర్ధారించిందో ఆ యొక్క ఏంటంటే ఉంటాయన్నమాట. ఫొనీమ్స్ అంటారు. లెటర్స్ ఎట్లయితే మన ఏబీసీడీలు ఉంటాయో ఫొనీమ్స్ ఉంటాయి. ఆ ఫొనీమ్స్ అన్నవి మనం దాని ప్రకారంగా పలకాలి. తర్వాత ఫస్ట్ అసలు లాంగ్వేజ్ టీచింగ్ ఈ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది స్పోకెన్ కమ్యూనికేషన్‌తోనే మొదలవ్వాలి. ప్రతిరోజు ఒక స్పీచ్ ఉండాలి. తర్వాత కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఈజ్ స్పీచింగ్ అనేది సీఎల్టీ కూడా నమ్ముతుంది. ఈ సీఎల్టీలో ఏందంటే పీర్ రీడింగ్ ఉంటుంది. అట్లానే పీర్ స్పీకింగ్, గ్రూప్ స్పీకింగ్ ఇవి ఉంటాయి సీఎల్టీలో. తర్వాత టాస్క్ బేస్డ్ లెర్నింగ్. ఏదైనా ఒక టాస్క్ ఇస్తారు. ఒక నలుగురిని కూర్చోబెడతారు. ఓ టాస్క్ ఇస్తారు. ఆ నలుగురు కూడా ఆ టాస్క్ బేస్డ్ మీద మాట్లాడుకుంటా ఉంటారు. సపోజ్ ఒక పడవ తయారు చేయాలి ఒక టాస్క్ అనుకుందాం. ఆ నలుగురు ఫోల్డ్ ద పేపర్ లైక్ దిస్, ఫోల్డ్ హియర్ అని మాట్లాడతారు. సో కొంత వొకాబులరీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆడియో లింగ్వల్. ఈ ఆడియో లింగ్వల్ అంటే ఏదో అనుకునే ఇట్స్ స్ట్రక్చరల్ మెథడ్ ఏదైతే ఉందో దాంట్లో ఆడియో లింగ్వల్ అనేది ఉంటుంది. సజెస్టోపీడియా అంటే నీ టీచర్ ఓన్లీ గివ్ సజెషన్స్ అండ్ ఏ గుడ్ ఎన్వైర్న్మెంట్ ఈస్ ప్రొవైడెడ్. బరోక్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఒత్తిడి లేనటువంటి విద్యా విధానం కిందికి వస్తుంది సజెస్టోపీడియా. కాబట్టి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ నలుగురిని కూర్చోబెట్టడం, ఆ గ్రూప్ ఏదైతే రీడింగ్ కావచ్చు, గ్రూప్ స్పీకింగ్ కావచ్చు, గ్రూప్ రైటింగ్ కావచ్చు, ఆ గ్రూప్లో జరిపించడం అనేది సిఎల్టీ. టాస్క్ బేస్డ్ అంటే ఒక టాస్క్ ఇస్తారు. దాని మీదే వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన మాట్లాడుతూ ఉంటారు. ఆడియో లింగ్వల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుంటారు. తర్వాత సజెస్టోపీడియా. టీచర్ ఓన్లీ సజెషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అన్నీ కూడా ఆటపాటలతో మ్యూజిక్‌తో ఆటపాటల్లో కూడా జస్ట్ ఏంటంటే మ్యూజిక్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూ ఉంటుంది. డిమ్ లైట్స్ ఉంటాయి. అండ్ టీచర్ ఎనాక్ట్ చేసి చూపిస్తారు. అదేవిధంగా మనం ఎనాక్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ సజెస్టోపీడియా. ఈ విధానాలతో మనం ఏం చేయాలంటే మాట్లాడించగలగాలి. తర్వాత నేటివ్ స్పీకర్ యాజ్ టార్గెట్. ఎవరైతే నేటివ్ స్పీకర్స్ అంటే ఇంగ్లాండ్‌లో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా ప్రొఫిషియన్సీ అనేది రీచ్ అవ్వాలి. కుక్ ఒక విషయంలో ఆర్గ్యూ చేస్తాడు. ఏంటంటే లాంగ్వేజ్ ఏదైతే నేర్పిస్తున్నారో ఇంగ్లీషు అన్‌రియలిస్టిక్‌గా ఉంటుంది. ఎప్పుడు నేటివ్ స్పీకర్ నేర్పించకపోయినా చైల్డ్‌హుడ్ గనక చిన్నప్పుడే పిల్లవాడిని ఇంగ్లీష్‌కి ఎక్స్‌పోజ్ చేయకపోయినా అది అన్‌రియలిస్టిక్ లెర్నింగ్, అన్‌రియలిస్టిక్ టీచింగ్ అవుతుందంటాడు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడేదో నేటివ్ స్పీకర్ యాజ్ టార్గెట్ పెట్టినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి బ్రిటన్‌లో ఉన్నటువంటి వ్యక్తిలాగా మాట్లాడడం అని కాదు ఉద్దేశ్యం. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఉద్దేశ్యం. పొరపాటు మళ్ళీ మనం అనవసరంగా అపార్థం చేసుకుందాం. ఏంటంటే నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడాలంటే ఆ యాక్సెంట్ అయి కావు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. మెయిన్ గోల్ అది. తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్. యూజ్ ఆఫ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద క్లాస్ రూమ్ వచ్చేసి ఏం చేయాలంటే జనరల్‌గా మనం ఏం చేస్తుంటాం మాతృభాషనే 80% వాడేస్తాం. ఓకే. అది ఏమవుతుంది సెకండ్ లాంగ్వేజ్ లెర్నింగ్‌కి దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ లాంగ్వేజ్ 1 ఏదైతే ఉందో దాన్ని వీలైనంత తగ్గించేసి ఆంగ్ల భాషను మాట్లాడడం చేయాలి. L1, L2ని కలపపోయి మిక్సీ మే కిచిడీకి చేయకూడదు. విజువల్స్ తీసుకురావాలి. ఎలిఫెంట్ అన్నారు అక్కడ ఏనుగు అని చెప్పే బదులు ఎలిఫెంట్‌ని చూపిస్తారనమాట. ఎక్స్‌ప్లనేషన్స్, డెమాన్‌స్ట్రేషన్స్, ట్రాన్స్‌లేషన్ అనేది చేయకుండా బైలింగ్వల్ మెథడ్, జీటీ మెథడ్‌లు వాడకుండా ఏం చేయాలి డెమాన్‌స్ట్రేషన్ చేయాలి. ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఇంగ్లీష్‌లో. విజువల్స్ చూపించాలి. యాక్చువల్‌గా ఏంటంటే కోఆర్డినేట్ బైలింగ్వలిజంని వాడుకోవాలి.
అంటే ఏంటంటే L1ని, L2ని సెపరేట్ చేయాలి. మనకి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఏం జరిగింది ఇంతకుముందు ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అనేవి రాకముందు కాంపౌండ్ బైలింగ్వలిజం ఉండేది. మన అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ చూస్తే ఏం జరుగుతుంది? తెలుగు ఉంటుంది. తెలుగులో బ్రాకెట్‌లో ఇంగ్లీష్ రాస్తారు. దట్ ఈస్ కాంపౌండ్ బైలింగ్వలిజం. అంటే ఏంది? పక్క పక్కనే తెలుగు, ఇంగ్లీష్ ఉంటుంది. అంటే ఎట్లా? తెలుగు మొత్తం ఉంటుంది. సపోజ్ మూర్తిమత్వము బ్రాకెట్‌లో పర్సనాలిటీ. మూర్తిమత్వము అభివృద్ధి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేసి ఆ తెలుగు దాంట్లోనే బ్రాకెట్‌లో ఇంగ్లీష్ ఇస్తారు. కానీ కోఆర్డినేట్ బైలింగ్వలిజంలో ఏందంటే మనం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక పేజ్ అంతా తెలుగు ఉంటే నెక్స్ట్ పక్క పేజే అదే పేజీ నెంబర్‌తో అచ్చంగా ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఓ పక్క ఇంగ్లీష్, ఇంకో పక్క తెలుగు. దట్ ఈస్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అన్నమాట. గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌లో గ్రామర్ మాత్రమే ట్రాన్స్‌లేట్ చేయబడి చెప్పబడుతుంది. గ్రామర్ డ్రిల్స్ అనేవి ఇస్తారు. బట్టి పట్టడం ఉంటుంది జీటీలో. ఇక్కడ బైలింగ్వల్ దాంట్లో ఏందంటే ప్రతిదీ ఇంగ్లీష్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా తెలుగులోకి తర్జుమా చేసి చెప్పేస్తుంటాం ప్రతీదీ. అక్కడ గ్రామర్ వరకే పరిమితం. ఇక్కడ అన్నిటి తెలుగులోకెళ్ళిపోతాయి. ఇక వివియన్ కుక్ కొన్ని ప్రాక్టికల్ రికమెండేషన్స్ చేశాడనమాట. క్లాస్ రూమ్ లెర్నింగ్ అనేది రియల్ లైఫ్ యూసేజ్‌కి దగ్గరగా ఉండాలి. రిలవెంట్‌గా ఉండాలి. అదేదో ఆర్టిఫిషియాలిటీ తెచ్చినట్టుగా ఉండకూడదు. ఇంగ్లీష్ నేర్పించడం అనేది ఒక ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్‌మెంట్‌లోనో, పిల్లవాడికి ఒక ఆర్టిఫిషియల్‌గానో అనిపించకూడదు. ఓకే. ఔట్ సైడ్‌లో ఏదైతే జరుగుతుందో దాన్ని క్లాస్ రూమ్‌లోకి తేగలగాలి. క్లాస్ రూమ్‌లో ఏవైతే ఔట్ సైడ్ సపోజ్ బయట ఇంతకుముందు వైవా వోసే, గ్రూప్ డిస్కషన్స్ జరిగేవి, స్పీచ్ ఇవ్వమని చెప్పేవాళ్ళు. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్పడం ఇయన్నీ ఉండేయి. వాడిని ఏం చేశారు క్లాస్ రూమ్‌లోకి తీసుకొచ్చారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్ ఇట్లాంటివి తీసుకొచ్చారు. కాబట్టి లాంగ్వేజ్ ఏదైతే బయట వాడుతున్నారో దాన్ని క్లాస్ రూమ్‌లోకి తెచ్చి రిలవెంట్ చేయాలి. రియల్ లైఫ్ యూజ్‌లోకి తెచ్చుకోవాలి. లివింగ్ అండ్ ఇన్ యూజ్ ఏదైతే బయట మనం ఎట్లయితే దాన్ని వాడుతున్నాం సపోజ్ బ్యాంక్‌కెళ్ళాం. అక్కడ బ్యాంక్‌కెళ్ళాం అని ఎందుకు చెప్పుకున్నాం అంటే కొన్నిసార్లు కొన్ని బ్యాంకుల్లో వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. హిందీ వచ్చు వాళ్ళకి, మనకి తెలుగు వచ్చు. మన ఇద్దరి మధ్య సంధాన ఏదైనా భాష ఉందంటే అది ఆంగ్లం అవుతుంది. మాట్లాడడం. అతనితో కమ్యూనికేట్ చేయడం. కమ్యూనికేట్ చేస్తే మన పని తొందరగా అవుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళెవరు అతని దగ్గరికి వెళ్ళరు. మనం వెళ్తాము. మనం కమ్యూనికేట్ చేస్తాము. కాబట్టి మన పని తొందరగా పూర్తవుతుంది. ఇవి కుక్ ఏదైతే చెప్పాడో వివియన్ కుక్ చెప్పినటువంటి 3 అంశాలు అతని నమ్మకాలేందంటే, ఒకటి ఏదైతే రెండో భాషగా ఉందో వివియన్ కుక్ చెప్పడం ప్రకారం ఏందంటే, స్పోకెన్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఉండాలి. భాష నేర్పిస్తున్నాం అంటే ముందు మాట్లాడడం రావాలి. ఆ తర్వాతే ఇంకో అవుట్‌పుట్ అయినటువంటి రైటింగ్ అనేది రావాలి. మాట్లాడేటప్పుడు దేని యొక్క ఆసరా తీసుకోవాలంటే ఐపీఏ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ ఏదైతే ఫొనీమ్స్ శబ్దాలు ప్రవేశపెట్టిందో దాని ప్రకారం ఉండాలి. స్పోకెన్ కమ్యూనికేషన్ అనేది ప్రతిరోజు జరగాలి. సిఎల్టీ, టాస్క్ బేస్డ్ లెర్నింగ్, ఆడియో లింగ్వల్, సజెస్టోపీడియా అనేటువంటి క్లాస్ రూమ్‌లో ఉపయోగించుకోవాలి. ఆంగ్ల భాష మాట్లాడేటప్పుడు క్లాస్ రూమ్‌లో వాళ్ళకి ఉదాహరణగా గాని మోడల్ ఎవరవ్వాలంటే నేటివ్ స్పీకర్ అవ్వాలి. వీలైనంత వరకు నేటివ్ స్పీకర్స్ నేర్పిస్తే ఓకే. లేదా చిన్న వయసులోనే ఆంగ్ల భాష యొక్క ఎక్స్‌పోజర్‌లోకి పిల్లోడు వెళ్ళాలి. తర్వాత క్లాస్ రూమ్‌లో ఈ సెకండ్ లాంగ్వేజ్‌నే వాడేటట్టు చూస్తే తప్ప అనుకున్న సత్ఫలితాలు రావని ఈ 3 విషయాలు వివియన్ కుక్ చెప్పడం అయితే జరిగింది. అట్లానే కాంపౌండ్ బైలింగ్వలిజం బదులు కోఆర్డినేట్ బైలింగ్వలిజం అనేది ఉంటే కొంతలో కొంత బాగుంటుంది అనేసి ఇతని యొక్క ఉద్దేశం అనమాట. అండ్ ఎల్1 ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది క్లాస్ రూమ్‌లో 80% వాడేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? 20%ఏగా ఎల్2 అలా జరగకూడదు. ఎక్కువగా ఎల్1 కన్నా కూడా ఎల్2 అనేది ఎక్కువగా వాడితే సత్ఫలితాలుంటాయి. అలానే క్లాస్ రూమ్‌లోకి ఏదైతే బయట జరుగుతున్నాయో సపోజ్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నా ఏ పందాలు జరిగితే వాటి దృక్పథంలో ఆ యాంగిల్‌లో
పిల్లలకి తర్ఫీదు ఇవ్వాలి. రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌ని వాళ్ళకి క్లాస్ రూమ్‌లో ప్రొవైడ్ చేయగలగాలి. ఏదో ఆర్టిఫిషియాలిటీ కాకుండా నేచురల్‌గా ఉండేటట్టు చూడాలనేసి వివియన్ కుక్ అయితే తన యొక్క మొత్తం భాష గురించి తెలియజేశాడు. అండ్ నెక్స్ట్ మనం వైగోట్స్కీ థియరీ అండ్ లాంగ్వేజ్ పెడగాజీ అనేది చూస్తాం. ఇంతకుముందు మనం చూసినట్లయితే పింకర్ చూసాం, క్రాషన్ చూసాం, వివియన్ కుక్ చూసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో వైగోట్స్కీని మనం ఏం చెప్పాడో చూడబోతున్నాం. థ్యాంక్ యూ. అండ్ మీకు గనక ఈ వివరణ నచ్చి అండ్ మీకు గనక ఈ ప్లేలిస్ట్ ఉంటే తొందరగా కంప్లీట్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది అని గనక అనుకున్నట్లయితే సింపుల్గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.